హలో అండి, అందరూ బాగున్నారా? మేకప్ నా ఫేస్కి అస్సలు సెట్ అవ్వదు. అలాగే చెమటలు కూడా చాలా వచ్చేస్తాయి నా ఫేస్కి మేకప్ వేసుకుంటే అని నాలా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉండుంటారు. మేకప్ మనకు న్యాచురల్గా సెట్ అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, మన స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది అనేది ముందు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన టిప్స్ ఇంకా చాలా సెర్చ్ చేసి తీసుకున్న మేకప్ ప్రోడక్ట్స్ వీటి గురించి మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అదే ఫేసెస్ కెనడా వారి ఫౌండేషన్ ఇంకా మేకప్ ఫిక్సర్ అనమాట. ఇది కొనకముందు నేను చాలా వీడియోస్ చూశాను, వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది. సరే ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందామని ఈ చిన్న బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నా ఫేస్కి మేకప్ అసలు సెట్ అవ్వదు. ఒక ఫంక్షన్ కోసమని నేను ఇది ట్రై చేశాను. చాలా అంటే చాలా న్యాచురల్గా ప్లస్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఈ మేకప్ ఉంది. ఈ ఫేసెస్ కెనడా వాళ్ళ ఫౌండేషన్లో వచ్చేసి 3 in 1 అనమాట. ఒకటి ఫౌండేషన్, 2 మాయిశ్చరైజర్, ఇంకొకటి సన్ స్క్రీన్. మనం మేకప్ అప్లై చేసుకునే ముందు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ వాడాల్సిన అవసరం లేదనమాట. ఇందులోనే కలిపి ఉంటాయి. ఇది వచ్చేసి నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. 2 కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకోసం. ఫౌండేషన్ కొంటున్నప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలి, కానీ అవి మనం చూసుకోకుండా బై చేస్తూ ఉంటాము. ఆ టిప్స్ ఏంటో ఒకసారి నేను ఇప్పుడు చెప్తాను. యాప్లో వచ్చేసి మనం ఇది కొనేటప్పుడు మనకి ఫేస్కి సెట్ అయ్యే కలర్ అయితే మనం ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కిన్ టోన్ని బట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కొంచెం డార్క్గా ఉంటే దానికి సెట్ అయ్యేది, లేదా వైట్గా ఉంటే దానికి సెట్ అయ్యేది, అలా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం డార్క్గా ఉండి మనం వైట్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనం మేకప్ వేసుకుంటే అసలు సెట్ అవ్వదు. చాలా తెల్లగా చూడ్డానికి బాగోదు. ప్లస్ మన ఫేస్ ఒకలాగా, బాడీ ఒకలాగా చూసే వాళ్ళకి తెలుస్తుంది మనం మేకప్ వేసుకున్నామని. న్యాచురల్గా కూడా కనిపించదు. యాప్లో కూడా చూపిస్తున్నారు చూడండి. మన స్కిన్ టోన్ని బట్టి అది సెలెక్ట్ చేసుకోవాలని అక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నారు. ఇది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లెండర్ అనేది మనం వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ అన్ని పిండేసి ఆ తర్వాత ఆ బ్లెండర్తో మేకప్ అనేది వేసుకుంటే మనకి ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒకే చోట వైట్గా అలా కనిపించకుండా ఉంటుంది. ప్లస్ నీట్గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకే తేడా తెలుస్తుంది. ఇప్పుడు నా హ్యాండ్ పైన ఇది అప్లై చేసి చూపిస్తాను. ఇది మన ఫేస్కి వన్ సైడ్ ఇలా డాట్స్ లాగా పెట్టేసుకోండి. కొంచెం క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్లెండర్తో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే అంతగా వైట్గా కనిపించకుండా నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు, తర్వాత మీకు లుక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మీ ఫేస్ వన్ సైడ్ కంప్లీట్ అయ్యాక ఇంకొక సైడ్ కూడా ఫౌండేషన్ అప్లై చేసి నీట్గా స్ప్రెడ్ అయితే చేసుకోండి. ఇలా కంప్లీట్ అయ్యాక మీరు నెక్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఫేస్ వైట్గా ఉండి మళ్ళీ నెక్ అయితే బ్లాక్గా కనిపిస్తుంది. ఈ ఫౌండేషన్ అనేది వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు నార్మల్గా వాటర్తో వాష్ చేస్తే ఇది అసలు పోదు. మీరు ఖచ్చితంగా సోప్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళదే మేకప్ ఫిక్సర్ అనమాట. ఇది 50 ml బాటిల్ అయితే తీసుకున్నాను నేను. ఇది వేసుకోవడం వల్ల మనకైతే ఎక్కువ స్వెట్ రాకుండా, అంటే చెమట రాకుండా ఉంటుంది. ప్లస్ మేకప్ ఏదైతే ఉందో అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక 4-5 అవర్స్ వరకు అయితే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. నాకు స్వెట్ చాలా వస్తుందని నేను ఇది యూస్ చేశాను. ఒక మైనస్ చెప్పాలంటే నేను ఇది 50 ml బాటిల్ ఒక 4-5 టైమ్స్ మాత్రమే యూస్ చేశాను, అంతకంటే ఎక్కువ రాలేదు. మనం మేకప్ కంప్లీట్ అయ్యాక ఆ మేకప్ చేసుకున్న ప్లేస్లో ఇదైతే ఐస్ అయితే క్లోజ్ చేసుకొని ఇది స్ప్రెడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది స్వెట్ ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇందులో అయితే ఇప్పుడు లేదు, మీకు చూపించడానికి జస్ట్ చెప్తున్నాను అంతే. ఇది లిక్విడ్ లాగే ఉంటుంది. దీన్ని స్ప్రే చేశాక ఒక 5 minutes ఫేస్ అలా గాలికి వదిలేస్తే అదే ఆరిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం మేకప్ అనేది చాలా ఫేస్కి నీట్గా సెట్ అయితే అవుతుంది. ఇప్పుడు నా 2 హ్యాండ్స్ అయితే మీకు చూపిస్తాను. మేకప్ వేసిన సైడ్ ఎలా ఉంది, వేయని సైడ్ ఎలా ఉంది అనేది. చూసారా ఎంత న్యాచురల్ లుక్ అయితే వచ్చిందో. డిఫరెన్స్ కూడా క్లియర్గా తెలుస్తుంది. అందుకే మీకోసం ఇది యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. 2 ప్రోడక్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బై చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్.